హాయ్ హలో నమస్తే అండి, అస్సలం వాలేకుమ్. ఇవాళ అయితే బొరుగుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఈ ఎండాకాలం పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్స్ కోసం బయటికి అది ఇబ్బంది పడకుండా ఎప్పుడంటే అప్పుడు డబ్బాలో వేసి పెట్టి స్టాక్ చేసుకొని పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు గిన్నెలో వేసిస్తే బాగా ఇదిగోండి ప్రిపేర్ చేసే విధానం. ఇప్పుడైతే ఆయిల్ వేసాను, కడాయి పెట్టేసి ఈ బొరుగుల మిక్చర్ చాలా టేస్ట్గా ఉంటుంది. మా చిన్నోడికి అయితే భలే ఇష్టం ఇది. ఇదిగోండి ఆయిల్ వేసాను, శనక్కాయ పప్పులు అయితే ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ శనక్కాయ పప్పులు బాగా ఫ్రై చేసుకోవాలి, సన్న మంటలో వేసి. శనక్కాయ పప్పులు ఫ్రై అయ్యేదాకా ఇది చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇటు రాయలసీమ సైడ్ ఉగ్గాని బొరుగుల మిక్చరు చాలా ఎక్కువ తింటారు. ఈ శనక్కాయలు వేపేలోపు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూసేద్దాం రండి. శనక్కాయ పప్పులు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇదిగోండి అటుకులు, తెల్ల అటుకులు, పచ్చి అటుకులు కూడా వేయచ్చు, కార్న్ఫ్లెక్స్ నేను వేయలేదు, ఇప్పుడైతే ఇంట్లో అవైలబుల్లో లేవు. ఇదిగోండి బూందీ, సన్నకారాలు, బూందీ మిక్చరు, ఇదిగోండి బొరుగులు, చిన్నుల్లిపాయ కచ్చపచ్చగా దంచాను. చిన్నుల్లిపాయ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు అయితే వేగిపోయాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసాక వీడియో కూడా నేనే చేస్తున్నా, అందుకు ఇవన్నీ కింద పడుతున్నాయి ఒక్క చేతితో బాగా. ఇప్పుడైతే శనగకాయ పప్పు బాగా ఫ్రై అయ్యాయి, తీసేసుకుందాం వేరే గిన్నెలోకి. శనక్కాయ పప్పులు ఫ్రై అయిపోయినాయి. ఎమ్మటే పచ్చి అటుకులు వేసేద్దాం. తెల్లటుకు, పచ్చి అటుకులు కాదు, ఇదిగో తెల్లటు. ఇది లేకుండా నడిచిద్ది, వేస్తే టేస్ట్ వస్తుంది. ఇది బాగా కరకరలాడే బొరుగులు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది బొరుగుల మిక్చర్కు. మేము నెల నుంచి తెప్పించుకుంటాం బొరుగులు, మాకు సపరేట్ అని తెప్పించుకోము. మా షాప్లో బొరుగుల మిక్చర్ కూడా వేస్తాం మేము, అందుకనేసి తెప్పించుకుంటాం. పప్పులు ఫ్రై చేసిన ఆయిల్లోనే చిన్నుల్లిపాయ వేసేద్దాం. ఏదో చిన్నుల్లిపాయ పచ్చగా దంచింది, బాగా లైట్గా ఫ్రై అవ్వాలి. చిన్నుల్లిపాయ వేస్తే బొరుగుల మిక్చర్ భలే బాగుండేది టేస్ట్. ఇది ఫ్రై అయ్యాక ఏదో అండి పచ్చిమిర్చి, కరివేపాకు, చిట్టపట్లు ఆడుతుంది కరివేపాకు. అంతే, అయిపోయాక ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు లైట్గా వేసుకుంటే మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. ఉప్పు ఎక్కువ పట్టదు, బొరుగులు ఆల్రెడీ ఉప్పుగానే ఉంటాయి. ఇవ్వండి కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అంతే. బాగా కలుపుకొని స్టవ్ అయితే కట్టేసేయాలి. స్టవ్ కట్టేసి ఇప్పుడు దీంట్లో ఈ బొరుగులు, కరకరలాడే బొరుగులు వేసేయాలి. బొరుగులు ఇందులో వేస్తే కడాయి సెగ తగిలేసి అవి బొరుగులు కరకరలాడవు, అందుకనేసి అది తాలింపు రెడీ అయింది, ఈ బొరుగుల్లో వేయాలి. వేసి ఇప్పుడు బాగా అంతా పట్టేటట్టు ఉప్పు, కారాలు కలిపేసేయాలి. ఇట్లా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా ఉంది కదా, దీంట్లో కొన్ని బొరుగులు వేసి కలిపేసేద్దాం. పొయ్యి మీద పెట్టి ఎప్పుడైనా బొరుగులు వేయకూడదు ఈ ఆయిల్లో, ఎందుకంటే కరకరలాడవు, ఎందుకు గట్టిగా అయిపోతాయి తెగకు. అందుకు స్టవ్ కట్టేసి మాత్రమే చేయాలి. ఇక్కడ మీకు విషయం తెలుసా, మా ఊర్లో అయితే సినిమా హాల్లో ప్యాకెట్స్ అమ్మేవాళ్ళు ఇంతకుముందు, ఈ మధ్య అయితే అమ్మట్లేదు. కొన్ని బొరుగులు వేసి 10 రూపాయల ప్యాకెట్ ఇలా చేసి, అంతే. ఇది బాగా కలుపుకోవాలి. కలిసిపోయింది, కలర్ అయితే బాగా చేత్తో కలిపితే బాగా కలిసిపోతాయి. అంతే. ఇందులో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి.
ఇదిగోండి బూందీ వేస్తున్నా. బూందీ ఎక్కువ ఎట్లా కొద్దిగా వేసాం. ఓన్లీ ఎలాగైనా తినొచ్చు. ఇప్పుడు బూందీ ఇష్టపడని వాళ్ళు సపరేట్ బొరుగులు అలాగే తినేయచ్చు, చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఇప్పుడైతే శనక్కాయ పప్పులు, తెల్ల అటుకులు అవి కూడా కలిపి ఉప్పు కారం కొద్దిగా వేద్దాము దీనికోసమే. శనక్కాయ పప్పులకి అంతే కలిపేసి బాగా వేడిగా ఉన్నాయి. అంత కలర్ఫుల్గా ఉందో చూడండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అంతేనండి బొరుగులు మిక్చర్. ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 6 అయినా 10 రోజులైనా ఇలాగే ఉంటాయి కరకరలాడుతూ. పిల్లలకి చాలా బాగా తినాలనిపిస్తుంది. మనకైనా ఎప్పుడన్నా టీ తాగేటప్పుడు స్నాక్స్ లాగా తీసుకొని తినొచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇదే అన్ని బొరుగులు వేసి కొద్ది ఉల్లిపాయలు వేసి 20 రూపాయలు అమ్ముతారు బొరుగులు మిక్చర్. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేయచ్చు. చిన్నపిల్లలు తినాలంటే కొద్ది కారం తగ్గించుకుంటే సరిపోతుంది. అంతే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా ఇది మామూలు బొరుగులు మిక్చరు. మళ్ళీ టమాటా అన్నీ వేసి చేయాలంటే ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. ఇది డబ్బాలో వేసి పెట్టుకొని నేను తీసుకొని. ఓకేనండి, ఇదిగోండి బొరుగులు రెడీ అయ్యాయి కదా. ఇది డబ్బాలో వేసి పెట్టుకుంటే అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఇది కొన్ని తీసుకొని తినొచ్చు. మనకు ఇలా వద్దు అనుకుంటే ఇలా చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఇది బొరుగులు మిక్చర్. ఫస్ట్ కొన్ని బొరుగులు తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో బొరుగులు వేసాక ఇదిగోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ. ఇది వానాకాలం భలే తినాలనిపిస్తాయి ఇలాంటివి. మా బాబు అయితే 12ంటికి కూడా అడుగుతాడు రాత్రిపూట ఎప్పుడన్నా ఆకలేనప్పుడు. ఇదిగోండి టమాటా, కొత్తిమీర సన్నగా కట్ చేశాను. నేనైతే లావే చేశాను. సన్నగా కట్ చేస్తే బాగా కలిసిపోతుంది. అందులో కొద్దిగా కారం, ఆల్రెడీ కారం వేసాం కాబట్టి లైట్గా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు చాలు, కొద్దిగా ఉప్పు అంతేనండి. ఒక నిమ్మకాయ హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని ఇది తింటుంటే ఉండిద్ది, సూపర్ ఉండిద్ది. ఇంకా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా చేయి వేసి బాగా పిసుకుతే బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కొనుక్కుంటే వేస్తారు కదా సేమ్ ఇలాగే. ఇంకా ఇందులో కొద్దిగా ఇదిగోండి ఇప్పుడు చేసిన బొరుగుల మిక్చర్ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? బొరుగుల మిక్చర్ ఎలా ఉందో చూసి మీకు కూడా చెప్తాను. సూపర్ ఉంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా? బాయ్ అండి.